వెల్కమ్ టు కథాలోకం. హాయ్ చిన్నారులు, స్వాగతం సుస్వాగతం అందమైన కథాలోకంలోకి. ఇక్కడ మాట్లాడే జంతువులు, తెలివైన పిల్లలు, మంచి నీతులు నేర్పే కథలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మగధ రాజ్యంలో పాటలీపుత్రం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో ధనపాలితుడు అనే ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. అతనికి ఉమాదేవి అనే అందమైన కుమార్తె ఉండేది. నీవు యుక్త వయసుకొచ్చావు, నీకు మంచి వరుడు దొరికాడు. నాన్నగారు, మీ ఇష్టం ఏదైతే అదే నాకిష్టం. ధనపాలితుడు ఆమెకు శివసేనుడు అనే వ్యాపారితో వివాహం చేశాడు. నీవు నా జీవితంలోకి వచ్చిన తరువాతే నాకు నిజమైన ఆనందం తెలిసింది. మీ ప్రేమే నాకు బలం స్వామి. వివాహం తర్వాత ఉమాదేవి, శివసేనుడు ఇద్దరూ ఎంతో ప్రేమగా అన్యోన్యంగా జీవించేవారు. కాని ఉమాదేవి అత్త మాత్రం చాలా గయ్యాళి. రోజంతా నవ్వులు సరదాలేనా? ఇంటి పనులు ఎవరు చేస్తారు? అత్తయ్య, ఇప్పుడే చేస్తాను. నీకసలు పని వచ్చా? నా కొడుక్కి నిన్నిచ్చి పొరపాటు చేశాను. రోజూ ఏదో ఒక కారణంతో ఉమాదేవిని బాధించేది. వ్యాపారం కోసం వల్లభీ నగరానికి వెళ్ళాలి. మీరు వెళ్లితే అత్తగారు నన్ను ఇంకా బాధిస్తారు స్వామి. భయపడకు, అమ్మకు చెప్పెళ్తాను. అమ్మా, నా భార్యను జాగ్రత్తగా చూసుకో, ఆమెను బాధించవద్దు. భర్త వెళ్లిన తర్వాత అత్త మరింత క్రూరంగా మారింది. భర్త రాక కోసం ఎదురుచూస్తూ బాధపడుతున్న ఉమాదేవిని తిడుతూ, నీ తండ్రి చనిపోతే ఏడువు. నా కొడుకు వ్యాపారానికి వెళ్ళాడని ఎందుకు ఏడుస్తావు అంటూ రోజూ ఎగతాళి చేసేది. చివరకు ఉమాదేవిని ఒక చీకటి గదిలో బంధించి తాళం వేసింది. పగిలిన కుండలో కొద్దిగా ఆహారం మాత్రమే పెట్టేది. ఇలా ఎన్నో రకాలుగా ఆమెను హింసించింది. అయినా ఉమాదేవి ధైర్యం కోల్పోలేదు. నేనిలా చావడానికి పుట్టలేదు. ఈ నరకం నుంచి బయటపడతాను. ఆ పగిలిన కుండ పెంకుతో మెల్లగా నేల తవ్వడం మొదలుపెట్టింది. అదృష్టవశాత్తు ఒక గుణపం దొరకడంతో దాని సహాయంతో ఒక స్వరంగం తయారుచేసింది. రాత్రివేళ ఆ స్వరంగం ద్వారా బయటకు వచ్చి మగవాడి వేషం వేసుకుని శివసేనుడు ఉన్న వల్లభీ నగరానికి బయలుదేరింది. ప్రయాణాల్లో ఒక గ్రామం దగ్గర దొంగల భయం రావడంతో గడ్డిలో దాక్కొని రాత్రి గడిపింది. ఉదయాన్నే అడవిలోకి వెళ్ళింది. దేవుడి దయ వల్ల ఏ క్రూర జంతువు ఆమెకు హాని చేయలేదు. చాలా అలసిపోయిన ఉమాదేవి ఒకచోట సొమ్మసిల్లింది. అక్కడ ఒక ముని ఆమెకు చికిత్స చేసి విశ్రాంతిచ్చాడు. కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్ళు. దారి తప్పి దట్టమైన అడవిలోకి వెళ్లిన ఉమాదేవిని రాక్షసులు వెంబడించాయి. వాటినుంచి తప్పించుకుని ఒక చెట్టు తొర్రలో దాక్కుంది. ఆ రాత్రి చెట్టు తొర్రలో దాక్కున్న ఉమాదేవి అర్ధరాత్రి ఒక రాక్షసి తన కుమారులతో బాధపడకండి, 2 రోజుల్లో మనకు ఆహారం దొరుకుతుంది. వసుదత్తుడు అనే రాజు చెవిలో శతపది కీటకముంది. తీవ్ర తలనొప్పితో మరణిస్తాడు. అమ్మ, అతడిని రక్షించలేదా? కాని ఒక ఉపాయముంది. రాజుకు నెయ్యితో అభిషేకం చేసి తలను క్రిందకు పెట్టి వేడి నీళ్లు పోయాలి. చెవిలో ఒక వెదురుగొట్టం పెట్టి మరొక చివర చల్లని నీటి పాత్రలో ఉంచాలి. అప్పుడు కీటకాలు చల్లదనం కోసం బయటకు వస్తాయి. అలా చేస్తే రాజు తిరిగి బ్రతికితాడు. కాని ఎవరికీ తెలియదు. పదండి పిల్లలు, సూర్యుడు ఉదయిస్తున్నాడి, ప్రమాదం, మనం వెళ్ళిపోదాం. ఈ మాటలు విన్న ఉమాదేవి ఉదయాన్నే వైద్యురాలి వేషంలో రాజుగారి దగ్గరకు వెళ్ళింది. ఈ తలనొప్పి భరించలేకుండా ఉంది, దీన్ని తగ్గించే మార్గమే లేదా? ఎలాగైనా మీ తలనొప్పిని తగ్గించే మార్గం వెతుకుతాం. అవును మహారాజా. మహారాజా, మీ తలనొప్పిని తగ్గిస్తానని ఒక వైద్యురాలు వచ్చింది. ఆమెను త్వరగా పిలువండి. రాక్షసి చెప్పిన విధంగా ఉమాదేవి రాజుగారికి వైద్యం చేసి రాజు తలనొప్పిని తగ్గేలా చేసి ఆయన ప్రాణాలను కాపాడింది. కోలుకున్న రాజు నీవెవరూ అని అడుగగా ఉమాదేవి తనకు జరిగిన అన్యాయం గురించి రాజుగారికి చెప్పింది. విషయం తెలుసుకున్న రాజు వెంటనే భటులను పంపి శివసేనుణ్ణి వెతికి పిలిపించాడు. ఈమె నన్ను ప్రాణాపాయం నుండి కాపాడింది. నేటినుంచి ఈమె నా ధర్మసోదరి. నేను చెప్పిన మాట ప్రకారం నా రాజ్యంలో అర్ధభాగమిస్తున్నాను.
ఈ కథలోని నీతేమిటంటే ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యం మరియు తెలివి ఉంటే జీవితం తప్పకుండా మంచి దిశలోకి మారుతుంది. ఉమాదేవి జీవితం దీనికి గొప్ప ఉదాహరణ. సరే పిల్లలు, ఈ రోజు కథ మీకు చాలా బాగా నచ్చింది కదూ? ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ చూడాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ మా కథాలోకం.